జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో దసరా మహోత్సవాల వైభవం. నవరాత్రులు 10 స్వరూపాలు. రోజుకొక విశిష్ట అలంకారంలో దర్శనమిచ్చే దుర్గమ్మ. సతీ సమేతంగా కుంకుమ పూజలు, చండీ హోమాలు. దేదీప్యమానంగా సాగే పంచహారతులు. అంగరంగ వైభవంగా నడిచే నగరోత్సవం. హంస వాహనంపై త్రిలోక సంచారం. వీక్షించండి, తరించండి మీ యాక్ట్ సిటీలో. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 6:30 ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 10 రోజుల పాటు సాగుతున్నటువంటి దసరా మహోత్సవాలను, ఇక్కడ జరిగేటువంటి వైభవాలను, అంటే అమ్మవారి రోజుకొక విశిష్ట రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి దర్శనాలతో పాటు ఇక్కడ ఉండేటువంటి ఏర్పాట్లు, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి విఐపీలు, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి రోజువారీ పూజలు, పంచహారతులు, నగరోత్సవము, అలాగే నదీమహారతులు, ఇలాంటి అన్నిటినీ కూడా ఇక్కడ జరిగే వైభవాన్ని ప్రత్యక్షంగా ఎవరైతే తిలకించలేకపోతున్నారో, రాలేకపోతున్నారో అలాంటి వాళ్ళ కోసము ఇక్కడ జరిగే శరన్నవరాత్రోత్సవాల వైభవాన్ని మీకు అందించేందుకు యాక్ట్ ప్రత్యేక కార్యక్రమం అందిస్తుంది. దేవి శరన్నవరాత్రోత్సవాలు ఈరోజు 4వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారు ఈరోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి అలంకారానికి, ప్రతి అలంకారానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఈరోజు లలితా త్రిపుర సుందరి దేవి అంటే త్రిపుర అంటే 3 గ్రమ్మల తల్లిలాగా ఉంటుంది. ఆమె రూపం కూడా, స్వరూపం కూడా చెరకు గడ చేతబట్టి ఇరువైపులా కూడా ఇంజారామంలో విసురుతూ కనిపిస్తుంటారు. ఏదైతే రాక్షస వృక్షజాలం మీద ఆమె కాలు పెట్టి తొక్కుతూ కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే లలితా త్రిపుర సుందరి దేవి అలంకారాన్ని తిలకించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 4 గంటలకి ప్రారంభమైనటువంటి అమ్మవారి దర్శనము రాత్రి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది. ఈ ఉత్సవాలలో తొలి ఆదివారం, అంటే సహజంగా ఆదివారం హాలిడే కాబట్టి ఆ ఆదివారం నాడు అందరికీ సెలవు దొరుకుతుంది కాబట్టి ఆ యొక్క రద్దీ ఇక్కడ దర్శనం మీద కనిపిస్తూ ఉంది. ఎందుకంటే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఉదయం నుంచి క్యూ లైన్లు అన్నీ కూడా కిక్కిరిశాయి. ఒకవైపున సామాన్య భక్తులకు సంబంధించి చూడొచ్చు మనం, వినాయక చవితి వినాయక గుడి ఎక్కడైతుందో వినాయక గుడి దగ్గర ప్రారంభమైనటువంటి ఈ యొక్క దర్శన క్యూ లైను మిట్ట మధ్యాహ్నం అప్పుడు కూడా ఇదే రద్దీ కొనసాగుతుంది. ఉదయం తెల్లవారుజామున ఇదే రద్దీ, రాత్రి 11 గంటల వరకు కూడా ఇదే రద్దీ కొనసాగుతుంది. అంటే ఆదివారం కావడంతో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళే ముందు అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలని చాలామంది భక్తులు వస్తూ ఉంటాయి. అలాగే ఇతర ప్రాంతాల నుంచి సెలవులకి ఇక్కడికి వచ్చిన వారంతా కూడా ఈరోజు ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తారని చెప్పొచ్చు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకై ఏదైతే ఆలయ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అయితే మంచి ఏర్పాట్లు చేసిందని చెప్పవచ్చు. అంటే క్యూ లైన్లు పటిష్టంగా ఏర్పాటు చేయడంతో పాటు వీళ్ళకి అవసరమైనటువంటి త్రాగునీరు, మంచినీరు, అలాగే పిల్లలకి పాలు, అలాంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కానీ అసౌకర్యాలు ఏమైనా ఉన్నాయంటే కూడా ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అలాగే ఆలయ ఈవో రామారావు, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, జిల్లా కలెక్టర్ సృజన కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ లోటుపాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ పారిశుద్ధ్యం కూడా ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు మరోవైపు నిర్వహిస్తూ. जय त्रिपुरेश्वरी, जय भुवनेश्वरी, जय त्रिपुरेश्वरी, जय भुवनेश्वरी, जय ललितांबा महारानी, शरण तुम्हारे चरण में आए, शरण तुम्हारे चरण में आए, अज्ञानी हम जग जननी, जय
శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః. ఈ విధంగా లలితా త్రిపుర సుందరీ దేవిని మనం స్తుతిస్తాం. అమ్మవారు ఈ రోజున ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్న దుర్గాంబ లలితా త్రిపుర సుందరీ స్వరూపంతో మనకు దర్శనమిస్తున్నారు. అమ్మవారు త్రిపుర సుందరీ స్వరూపాలలో రెండవ స్వరూపం. శ్రీచక్ర సంచారిణి, ఈ సమస్త సృష్టి స్థితిలయాలు చేసేటువంటి పూర్ణాధికారిణి అమ్మవారు. ఆమె సంకల్పం ప్రకారం ప్రపంచంలో సమస్త విషయాలు కూడా నడవవలసిందే. అటువంటి ఆ జగన్మాతను మనం దర్శించుకుంటున్నాం. ఆమె చతుర్భుజాలతో పాశం, అంకుశం, పుష్పబాణ ధనుస్సులు ధరించి మరి లోకానికి అపారమైనటువంటి కరుణా దృష్టితో మరి అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. అమ్మవారి సందర్శనం వల్ల కష్టనష్టములు, రోగబాధలు, రుణబాధలు ఈ మొదలైనటువంటివన్నీ కూడా తొలగిపోయి అపారమైనటువంటి విజయం కలుగుతుంది. సమస్త శుభాలు కలుగుతాయి. అమ్మవారిని దర్శించినట్లయితే దంపతులు చాలా క్షేమంగా ఉంటారు. అలాగే సత్సంతాన ప్రాప్తి, వృత్తి వైభవం మొదలైనటువంటి సర్వాభీష్టాలు కలిగి అమ్మవారు తత్వజ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః. जय ललितांबा महारानी, शरण तुम्हारे चरण में आए, शरण तुम्हारे चरण में आए. अज्ञानी हम जग जननी, जय त्रिपुरेश्वरी जय भुवनेश्वरी. जय माँ ललितांबा महारानी, जय मां ललितांबा महारानी. जय माँ ललितांबा महारानी. जय मां. జై శ్రీమన్నారాయణ. ఈరోజు అమ్మవారు 4వ రోజు లలిత త్రిపుర సుందరి దర్శనం చేసుకోవడం జరిగింది ఈ అవతారంలో. సో ఈరోజు నేను విజయవాడ రావడం, సో ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం ఈ నవరాత్రుల్లో చాలా ఆనందంగా ఉంది. సో చాలామంది భక్తులు ఈరోజు చూస్తుంటే కింది నుంచి చాలా పెద్ద లైన్ ఉంది. ఆదివారం అవ్వడం వల్ల రోజు ఉండేలా దానికంటే ఎక్కువ లైన్ ఉందంట. నా వల్ల కొంచెం కొందరికి ఏదైనా అసౌకర్యం కూడా జరిగి ఉంటుంది. బట్ ప్రోటోకాల్లో మమ్మల్ని తీసుకొచ్చి దర్శనం చేయించిన ఈ కార్యవర్గ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, బొట్టు గాజులు పసుపు.
కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి అమ్మల కన్నా అమ్మవు నీవే ఆది పరాశక్తివి నీవమ్మా అమ్మలగన్నా బొల్లారం నుండి వచ్చాం ప్రతి సంవత్సరం కాదు ఈ సంవత్సరం వచ్చాం ఆమె రమ్మన్నది వచ్చాం అంతే అనుకోకుండా వచ్చాను నేనైతే బాగానే ఫ్రీ దర్శనంగా చేసుకుని వచ్చాం బాగానే జరిగింది. కాకపోతే కింద నుంచి కొంచెం 3 అవర్స్ లేట్, 3 అవర్స్ టైం పడుతుంది. విజయవాడ లోపల గుణదల చాలా ఇదిగా అనిపించారు. ఈరోజు లలిత దర్శనం అది బాగుంది, కానీ టైం పట్టింది. టైం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డామండి. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. మాకు చాలా బాగా ఇంత కష్టపడి వచ్చినందుకు చాలా బాగా దర్శనం అయిందన్నమాట. చాలా అమ్మవారు ఇంకా అలా చూస్తూ ఉండాలనిపించింది. వాళ్ళు కూడా తోసిట్లేదు, ఫ్రీగా బాగా పంపిస్తున్నారు. మేము అంటే ఈ టైంలో రావడం అయితే ఫస్ట్ టైమే. ఇంతకు ముందు అయితే చాలాసార్లు వచ్చాం, అన్నీ కూడా బాగున్నాయి. ఎక్కడికక్కడ వాటర్ సప్లై అన్నీ బాగా చేశారు. చాలా బాగా అయింది, చాలా హ్యాపీగా అనమాట. పవన్ కళ్యాణ్ గారికి నా ద్వారా విన్నపిస్తున్నాం. ఒకటి, మనం సనాతన ధర్మము సనాతన బోర్డు అంటున్నాం, దానికోసం అందరూ పాటుపడదాం. కానీ ప్రక్షాళన అనేది మనం స్టార్ట్ కావాలి. ప్రక్షాళనకి బిగిన్ చేయాలి, మన గుడి నుంచి బిగిన్ చేయాలి. ఇక్కడ అమ్మవారి పూజ కన్నా వ్యక్తి పూజ ఎక్కువైపోయింది. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విఐపి నుంచి 20 మంది వస్తున్నారు. 500 రూపాయలు టికెట్ తీసుకొని 6 గంటలు వెయిట్ చేస్తున్నాం. మాకన్నా వాళ్ళు ముందు వస్తున్నారు, పోతున్నారు. భక్తులకు కొంచెం కనికరించండి. అంటే ఏమంటారా అంటే వాళ్ళు రావాలి, కానీ ఒక టైం అనేది ఉండాలి. ఒక సాయంత్రమో పొద్దున్నో మధ్యాహ్నం పెట్టండి. అందరితో పాటు వస్తే ఎంత ఇబ్బందిగా ఉంది. సరే, అది కూడా తప్పేం కాదు, కానీ వాళ్ళకు సమయం మార్చాలని కోరుతున్నాము. అదేవిధంగా ఏంటంటే మనకు సనాతన ధర్మము ప్రక్షాళన అనేది కంపల్సరీగా మాత్రము గుడి నుంచే బియ్యం కావాలి, వ్యక్తుల నుంచి కాదు. గుడిలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడే సనాతన ధర్మము మనకు వర్ధిల్లుతుంది. ఇది నా విన్నపం మాత్రమే. సంతోషం. బాగానే ఉందండి, చాలా బాగున్నాయి ఏర్పాట్లు. కాకపోతే ఎక్కువసేపు దేవుణ్ణి చూడనివ్వలేదు అనమాట మమ్మల్ని. అదొకటి బాధ అనిపించింది. బట్ తొందరగా పంపించేశారు అక్కడ దర్శనం దగ్గర నుంచి. బట్ దర్శనం బాగా వస్తాం, దగ్గర కదా, సంవత్సరం మధ్య కూడా వస్తుంటాం. అమ్మవారికి ఇక్కడ పూజలు బాగా చేస్తారు, అమ్మవారికి ఉత్సవాలు చేస్తారు. మనకు కొంచెం శక్తి ఉంటుంది అమ్మవారికి. ఆ శక్తి భగవంతుడు మనకు కూడా బాగుందండి. దసరా మహోత్సవాలలో అత్యంత కీలకమైనటువంటి ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో, కుంకుమార్చన, శ్రీచక్ర నవనార్చన, చండీ హోమము లాంటి యొక్క కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా సాగుతున్నాయి. సతీ సమేతంగా దంపతులు ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. అలాగే రోజువారీ జరిగేటువంటి నగరోత్సవంకి సంబంధించి అంగరంగ వైభవంగా ఏదైతే కేరళ డ్రమ్స్, కేరళ నృత్యంతో పాటు మహిళా కోలాట బృందాలు కోలాట ప్రదర్శనల నడుమ నగరోత్సవాలని కొనసాగించారు. ఇక అమ్మవారి సన్నిధిలో నిత్య నీరాజనం కార్యక్రమం, ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి బాలికలు అద్భుతమైనటువంటి ఈ యొక్క నృత్య ప్రదర్శన కూడా చేయటం జరిగింది. ఇక కృష్ణానది తీరాన ఇచ్చేటువంటి నదీ మహారతులు, నవహారతులు కూడా దేదీప్యమాన్యంగా
వెలుగులు చిమ్ముతూ ఆ యొక్క కృష్ణానది విశిష్టతని చాటి చెప్తూ ప్రత్యేకమైనటువంటి సినీ యాక్టర్ సాయి కుమార్ యొక్క వాయిస్తో ఆ యొక్క నవహారతులు అద్భుతంగా వైభవంగా జరిగేదాన్ని భక్తులు ఎలా కూడా తిలకించిన పరిస్థితి ఉంది. ఇప్పటివరకు జరిగినటువంటి 4 రోజుల్లో అత్యధికంగా భక్తులు వచ్చిన రోజు ఏదైనా ఉంటే ఇది. సహజంగా రోజుకి 50 నుంచి 70,000 మంది వస్తే ఈరోజు దాదాపు 1,50,000 మంది భక్తులు తరలివచ్చారని అధికారులు అంచనా వేస్తున్నారు. అమ్మవారి దర్శనం ఎంత ముఖ్యమో అమ్మవారి దర్శనానికి వచ్చిన వారికి అన్నప్రసాదాన్ని కల్పించడము, అలాగే వీళ్ళకి కావలసినటువంటి లడ్డూ ప్రసాదాలు కూడా బ్రహ్మాండంగా విక్రయించేటువంటి లడ్డూ కేంద్రాలన్నిటిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు విఐపీలతో పాటు ముఖ్యమైనటువంటి అధికారులు అలాగే న్యాయాధికారులు అంతా కూడా తరలించుకున్నారు. సినిమాకి రంగానికి సంబంధించినటువంటి జత్మనాలని అలాగే దిల్ రాజు వాళ్ళు ఈరోజు కూడా అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. యుగాలుగా ఈ జగమందు దుష్ట శిక్షణ చేసినవమ్మా, ఇంటింటా ఇలా వేల్పుగా నిలిచి భక్తుల బాధలు తీర్చినవమ్మా, నిన్నే నమ్మిన భక్తులమమ్మ వెన్నంటి మా తోడుగుండవమ్మా. విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. దసరా మహోత్సవాలు ఎప్పుడు జరగని విధంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా గొప్పగా ప్రజలందరూ కూడా సంతోషించే విధంగా అమ్మవారి దర్శనం ఈరోజు భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటున్నారు. మరి అమ్మవారి ఆశీస్సులతో భవిష్యత్తులో ఎలాంటి వరదలు రాకూడదని, అమ్మవారు ప్రజల్ని కాపాడాలని, విజయవాడ నగరాన్ని కాపాడాలని భక్తులందరూ కూడా వేడుకుంటున్నారు. మరి క్యూ లైన్లన్నీ కూడా ప్రశాంతంగా ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా భక్తులందరూ కూడా క్యూ లైన్లో వాటర్ కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ చక్కగా సప్లై చేస్తూ, మరి ఉత్సవ కమిటీ సభ్యులు కూడా సర్వీస్ చేస్తూ సేవ చేస్తూ ప్రజలకి చాలా బాగా చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే క్రమశిక్షణగా మారిపోయారు. చాలా పద్ధతిగా క్రమశిక్షణగా అందరూ కూడా అమ్మవారి ఈ సేవా కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. మరి మేము కూడా ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. మా మిస్సెస్ మేము అందరం వచ్చి మా చుట్టాలందరూ ప్రశాంతంగా చాలా బాగా ఏర్పాట్లు చేశారు. అంతా బాగా ఉంది. కాకపోతే పోలీసు వారు ఉత్సవ కమిటీ మెంబర్లను కూడా మరి వాళ్ళను కూడా కమిటీ మెంబర్లు కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఉత్సవ కమిటీ మెంబర్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే మీడియా వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీడియా వారికి కూడా మరి వాళ్ళకు కూడా తగిన గుర్తింపునిచ్చి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ పోలీసు అధికారులు ఏర్పాటు చేయాలని చెప్పి మేము టీడీపీ విజయవాడ ఫ్లోర్ లీడర్గా కోరుకుంటున్నాం. మరి ఈ నవరాత్రులు ఈ ఉత్సవాలు మరి లక్షలాది మంది పాల్గొంటారు కాబట్టి ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం కాబట్టి అధికారులు కానీ పోలీసులు కానీ ఉత్సవ కమిటీ మెంబర్లు కానీ అందరం కూడా సమన్వయంతో పనిచేసి ఈ 2024 దసరా అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. మహిమగల తల్లి ఎప్పుడూ కన్నీ ఎరగనాను. ఈ ఇన్ని రోజులకి మాలేసి తల్లి దర్శనానికి వచ్చాను. చాలా కనుల పండుగగా ఉంది. మళ్ళీ ఇంత దర్శనం చేసుకుంటామో చేసుకోము. ఆ తల్లిని ఎన్ని అవతారాలు ఎత్తినా చూడలేము. ఆ తల్లి అనుగ్రహం అందరికీ కలిగి అందరూ బాగుండాలని ఆ తల్లి ఆశీస్సులతో మళ్ళీ మాలేసి మళ్ళీ ఆ తల్లి కాడకు రావాలని ఆ తల్లిని ఎన్నిసార్లు దర్శించుకున్నా కన్నుల పండుగగానే ఉంది. మేము రాత్రి నుంచి ఆ తల్లిని ఎప్పుడు చూడాలా అనుకున్నాం. ఇప్పుడు దర్శనం ఇచ్చింది. ఆ అమ్మవారి దయ వల్ల మళ్ళీ రావాలని అందరు భక్తులు అందరు ప్రజలు యోగక్షేమాలు మొన్న వర్షంకి ఈ తల్లి ఇక్కడ ఇదైపోయినా సరే అందరూ క్షేమంగా ఉన్నారు. అదే చాలు. ఇంకా అంతకంటే కోరుకుంది ఏం లేదు. అందరూ సెలవు తీసుకొని అందరూ క్షేమంగా ఉండాలని
కోరుకుంటున్నాం. మేము అగనంపూడి నుంచి వచ్చాం తల్లి, వైజాగ్. దర్శనం బాగానే అయింది. అంతా 4 గంటలు పట్టింది తల్లి. అమ్మవారే లలిత త్రిపుర సుందరి దేవి. ప్రతి సంవత్సరం వస్తుంది. నేను 11 సంవత్సరాల నుంచి వస్తున్నాను. లలిత త్రిపుర సుందరి అంత మంచిగా. కాకపోతే కొంచెం చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఆన్లైన్లో టికెట్ తీసుకుంటాం కదా, చెకింగ్ కౌంటర్ ఫస్ట్ నుండి పెడితే బాగుంటుందని అదొక చిన్న డిసప్పాయింటెడ్ అంతే. ఎందుకంటే ఇక్కడ పెట్టిర్రు, అందులో అందరు ప్రీ లైన్ వాళ్ళు అందరు అందులోనే వచ్చేసరికి కొంచెం ఇబ్బంది అయింది, చాలా టైం పట్టింది. కొంచెం తొందరగా పోదామనేసి 2 months ముందే బుక్ చేసుకున్నాం మేము ఆన్లైన్లో. మేము హైదరాబాద్ నుండి వచ్చినాము, మంచిగా జరిగింది. ఎవ్రీ ఇయర్ వస్తాం, ఫస్ట్ డే వస్తాం, ఈసారి సండే 4th డే వచ్చినాం. నవరాత్రులలో ఒక రోజు దర్శనం చేసుకోవాలని. దర్శనం బాగానే ఉంది. అమ్మవారు దర్శనానికి 1 గంట సేపు పట్టి అంతే. తెల్లవారి 8ంటికి వచ్చాను బాగా. ఇప్పుడు ఏమొచ్చే 11 11:30 అయిపోయింది. బాగానే కరుణా సాగరి నీవేనమ్మా, కారుణ్యశీలివి నీవేనమ్మా, కలియుగ భక్తుల కాపాడంగా కదలి వచ్చిన దేవతవమ్మా, మా జగన్మాతవు నీవేనమ్మా తల్లి దుర్గమ్మ, జగదేక సుందరివి నీవేనమ్మా దేవి దుర్గమ్మ. ఇంద్రకీలాద్రి శిఖరం మీద అమ్మా దుర్గమ్మ, పైన సేవలు నీకేనమ్మా తల్లి దుర్గమ్మ. ఇంద్రకీలాద్రి శిఖరం మీద అమ్మా దుర్గమ్మ, పైన సేవలు నీకేనమ్మా తల్లి దుర్గమ్మ. రతనాల మా తల్లివి నీవే అమ్మా దుర్గమ్మ, మా రాజ పూజలు అందుకోవమ్మ తల్లి దుర్గమ్మ. దర్శనం బాగా జరిగింది, కానీ చాలా లేట్ అయిపోతుంది అండి. మేము కంపెనీలో పనిచేస్తాం అన్నాం, మా కొలీగ్స్ అందరికి ఇద్దామని చెప్పేసి. అంటే ఇట్లా నలితే నలక్కునే ఉంటాయి కదా, బాక్స్లో అయితే నలుగుతాయని చెప్పి బ్యాగ్లో పెట్టుకుంటాం. ట్రావెల్లో బాగుంటుంది. 6 లడ్డులు 100 రూపాయలు, ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారు, కానీ సేఫ్టీ ఉంటుంది. అనకాపల్లి వైజాగ్. ఈ సంవత్సరం చాలా బాగుంది లాస్ట్ ఇయర్ మీద. లాస్ట్ ఇయర్ అయితే దొరకలేదు అసలు, లాస్ట్ ఇయర్ దొరకలేదు. ఈసారి చాలా బాగుంది అన్నప్రసాదం కానీ ఏదైనా సరే. లాస్ట్ టైం కంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. బాక్స్ బాగుంది, పట్టుకెళ్ళడం కూడా ఈజీగా ఉంది. అందులో 6 లాడు కలిపి 100 రూపాయలు బాక్స్ తోటి ఇస్తున్నారు. ఎన్ని కావాలని ఇస్తున్నారు. బాక్స్ 100 రూపీస్ అండి, బాక్స్లో 6 ఉంటాయి. హైదరాబాద్ నుంచి దర్శనం బాగా అన్న బాక్స్ ఇస్తున్నారు, విడివిడిగా ఇస్తున్నారు. బాక్స్ ఇస్తారు, బాక్స్లో 6 పీసెస్ 100 రూపీస్, విడివిడిగా అయితే ఈచ్ 15 రూపీస్. మాకు సేఫ్టీ తీసుకెళ్ళడానికి జర్నీగా సేఫ్ ఉంటుంది కదా. మేము హైదరాబాద్ ఉప్పల్ నుంచి వచ్చామండి. చాలా బాగా జరిగింది. నైట్ వచ్చాము, పొద్దుగాల మార్నింగే దర్శనం చేసుకున్నాం. చాలా బాగా జరిగింది. చాలా బాగుంది. ఇట్లా అంటే మనము కవర్లలో తీసుకొని ఇట్లా చిన్న చిన్న ప్యాకెట్లో తీసుకొని వెళ్తే బ్యాగ్లలో చితికిపోతాయి. అట్లా కాకుండా డబ్బాలో పెట్టి ఇచ్చినారు కదా, చాలా బాగుంటుంది అని. లడ్డు చితికిపోకుండా బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. ఇస్తున్నారండి, ఎన్ని కావాలంటే అన్ని. నేను 100కి 6 వచ్చినండి, 100కి 6. చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఏదైతే అమ్మవారిని దర్శించుకోవాలి, అది ఎంత కష్టమైనా సరే దర్శించుకోవాలన్న లక్ష్యంతో ఈ క్యూ లైన్లో నిల్చొని దాదాపు గంటల తరబడి అయినా సరే వేచి ఉండి క్యూ లైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకొని వాళ్ళకి కొంతమంది రోజు వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటే
కేవలం ఒక ప్రత్యేక అలంకరణ కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, అవకాశాన్ని బట్టి అంటే రావడానికి అవకాశాన్ని బట్టి వస్తున్న భక్తుల సంఖ్య అయితే ఎక్కువ ఉంది. మొత్తానికైతే దేవి శరన్నవరాత్రోత్సవాల్లో 4వ రోజు ఆదివారం దిగ్విజయంగా ముగిశాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. లలితా త్రిపుర సుందరేవి దర్శనానికి అయితే భక్తులు పోటెత్తారని చెప్పవచ్చు.